హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ నుంచి వీడియో తీశాను. మార్నింగ్ అయితే ఫస్ట్ బాబుకి బ్రేక్ఫాస్ట్ అనేసి ఆలు పరాటా చేస్తున్నాను. ఆలు అయితే ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. బాగా స్మాష్ చేసుకున్నాను చేత్తోనే. స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇంకా స్పైసెస్ వచ్చేసి కారం వేసాను, ఉప్పు, మళ్ళీ కొంచెం జీరా పౌడర్, పసుపు, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. స్పైసెస్ అంతా ఆలుకి బాగా పట్టేలాగా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాను. స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఆలుకి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఆలు మిక్స్చర్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పిండి కూడా ముందే కలిపి పెట్టేశాను. ఇంకా చపాతీ పిండి కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు బాల్స్ చేసేసుకుంటాను. చపాతీ పిండిని మళ్ళీ ఆలూది 2 బాల్స్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా 2 బాల్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి ఇలా సైడ్స్లో అంతా నేను ఫ్లాటన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి కవర్ చేసేకి ఈజీ అవ్వద్ది. లోపల స్టఫింగ్ పెడతాం కదా. ఇప్పుడు ఆలు మిక్చర్ అయితే స్టఫ్ చేసేస్తున్నాను. బాల్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టఫ్ చేసేసి కవర్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం మిక్చర్ అంతా బాగా కవర్ అయ్యేలాగా ఇలా కవర్ చేసేసాను. ఇంకా నేను చపాతీ పిండి వేసుకొని రుద్దేసుకుంటాను. చపాతీని అయితే ఇలా రుద్దేసుకుంటున్నాను. మరీ పల్చంగా కాకుండా మరీ లావుగా కాకుండా రుద్దుకుంటున్నాను. మరీ పల్చంగా అయితే లేదు పరాటా. కొంచెం పర్వాలేదు, కొంచెం లావుగానే ఉంది. మరీ అలానే సన్నంగా కూడా లేదు. మీడియంగా అయితే రుద్దుకున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేశాను వేడికి. ప్యాన్ హీట్ అయ్యే లోపల నేను ఇక్కడైతే పరాటాలు అయితే చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అదంతా తీసేసుకున్నాను. ఇంకా ప్యాన్ వేడి అయిన తర్వాత ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్స్ నేను కాల్చేసుకుంటాను పరాటాని. నేనైతే ఆలునైతే ముందు రోజే బాయిల్ చేసి పెట్టుకుంటాను. ఇంకా స్కూల్కి ఇలా పరాటా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడైతే అప్పటికప్పుడే బాయిల్ చేయాలంటే కష్టం కదా అనేసి నేనైతే ముందు రోజు బాయిల్ చేసి పెట్టేసుకుంటాను. బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానంటే నెక్స్ట్ రోజుకి నాకు ఈజీగా ఉంటుంది. ముందు రోజు బాయిల్ చేశాను కాబట్టి మార్నింగ్ లేస్తానే ఈజీగా పీల్ ఆఫ్ చేసుకొని మిక్చర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా పరాటా అయితే కాల్చేసుకుంటున్నాను. అన్నీ బాబుకి టిఫిన్కి తినేకి ఎన్ని కావాలో ప్రస్తుతానికైతే కాల్చేసుకుంటాను. ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా టిఫిన్ ప్యాక్ చేసేస్తాను బాబుకి. ఇంకా టిఫిన్ ప్యాక్ చేసేసాను. దాంతోపాటు రైతా ఇచ్చాను పెరుగుది. ఇంకా పెరుగు కాంబినేషన్లోనే బాగుంటుంది కదా అనేసి. ఇంకా బాబు స్కూల్కి పోయినాక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే సాంబార్ చేసేస్తున్నాను. సాంబార్ చేశాను ఆఫ్టర్నూన్కి. ఎందుకంటే మిర్రర్ కొంచెం క్లీన్ చేసేది ఉంది, అందుకనేసి కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటున్నాను. సాంబార్ చేసేసాను వెజిటేబుల్స్ అన్నీ వేసి. ముందే వెజిటేబుల్స్ అయితే బాయిల్ చేశాను. పప్పు చేశాను కదా, పప్పులో ఇంకా బాయిల్ చేసిన వెజిటేబుల్స్ వేసి ఇంకా కొంచెం టామరిన్ జ్యూస్ వేసాను. టామరిన్ జ్యూస్ వేస్తేనే సాంబార్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయేసింది. ఇక్కడ నేను ఇక్కడైతే మిర్రర్ క్లీన్ చేసుకుంటున్నాను. వంట పని అంతా అయిన తర్వాత ఏమైనా క్లీన్ చేసుకోవాలి అంటే మాత్రం నేను ఫస్ట్ వంట పని అయితే ఫినిష్ చేస్తాను. మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అందుక లేట్ అయిందంటే మళ్ళీ కష్టం కదా అనేసి వంట పని అయితే ఫస్ట్ చేస్తాను. తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటాను ఏమైనా. ఇక్కడ ఇలా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. మిర్రర్లో ఉన్న సామాన్లన్నీ తీసి కింద పెడుతున్నాను. క్లీన్ చేసుకోవాలి కదా, అన్ని సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ తీసి కింద పెట్టేస్తున్నాను. మిర్రర్లో ఏమేమి ఐటమ్స్ ఉండే అన్నీ. అన్నీ ఇలా కింద పెట్టేసుకున్న తర్వాత నేను కూడా కింద కూర్చుంటాను. అన్నీ సర్దుకునేకి ఈజీగా ఉంటుంది కదా. మిర్రర్లో ఆ ర్యాక్ అనేది తీసేసాను. దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను. ఇది వచ్చేసి నేనే చేశాను ఇయర్ రింగ్ అయితే. ఇంకా మళ్ళీ హ్యాంగింగ్ అయి చేయాలి, టైమే లేదు. అయితే ఎప్పుడు చేస్తాను అయితే చాలా ఇయర్ రింగ్స్ అయితే చేశాను. అవన్నీ అటుపోయినాయో. పాప అయితే వేసుకునేది మళ్ళీ ఆడంటే అటు పెట్టేస్తుంది.
అన్ని కలర్ కాంబినేషన్లో చేసేస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే. ఇంకా అవి ఉన్నాయి, అవి హ్యాంగింగ్కి చేయాలన్నమాట. అవి ఉన్నాయి, ఎప్పుడు చేస్తానో. ఇవి వచ్చేసి మాటీలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇవన్నీ వాచెస్, ఇవన్నీ మీషోలోనే కొనుక్కున్నాను. వాచెస్ అన్నీ మీషోలోనే పర్చేస్ చేసింది నేనైతే. ఇంకా ఐటమ్స్ అన్నీ చూసుకుంటూ సర్దుకుంటూ ఉన్నాను. మళ్ళీ నేను ఇప్పుడు థ్రెడ్ చూపించాను కదా, అదైతే నేను ఐబ్రో షేప్ కూడా నేనే చేసుకుంటాను ఇంట్లో. ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా పోవాలన్నప్పుడు అయితే నేనే చేసుకుంటాను ఐబ్రో షేప్. ఈ బ్యాంగిల్స్ అయితే అమ్మ తెచ్చిచ్చింది చెన్నైకి పోయినప్పుడు. ఇవి వచ్చేసి మేము హైదరాబాద్ పోయినప్పుడు చార్మినార్ కాడ తీసుకున్నాము. ఇంకా స్టిక్కర్స్, ఇంకా దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసేసాను. ఇంకా తీసి ఇది ఇలా క్లీన్ చేసుకుంటాను వైపర్ తోటి. వెట్ వైపర్ ఉంది కదా, దాంతో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ధూళ ఎంత ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కొత్త దానిలాగా అయిపోయేసింది. ఇంకా ఐటమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి ఉండి అన్నీ చూసుకొని మళ్ళీ అన్నీ సర్దేసుకుంటున్నాను. వాచెస్ అయితే అలా బయట ఉంటే పిల్లలు తీసేస్తూ ఉన్నారు, అందుకని ఇలా డబ్బాలో వేసేసాను. మనకి పెయింట్ డబ్బా వస్తుంది కదా, ఆ బాక్స్ అయితే అలాగే పెట్టేసుకున్నాను. దాంట్లో ఇవి పెట్టేసుకున్నాను వాచెస్ అన్నీ. ఈ చైన్ మా పాపది 4th బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనుకుంటాను. తను ఇది నాదే కదని వేసుకుంటా ఉన్నింది, అది ఇంటికి మార్చుకొనింది. ఇలా అన్నీ తీసి పెట్టుకుంటా ఉన్నాను. ఐబ్రో పెన్సిల్, లిప్ లైనరు అవన్నీ తీసి సర్ది పెట్టుకుంటా ఉన్నాను. అన్నీ ఒక్కో దిక్కున ఉన్నాయి కదా, అన్నీ తీసి వద్దనుకొని అన్నీ తీసేస్తున్నాను. కావాలని అనుకొని అన్నీ సర్ది పెట్టేసుకుంటా ఉన్నాను. ఇలా అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంట్లో అయితే అన్నీ కంఫర్టబుల్గా పెట్టుకున్నాను. ఇక్కడ స్పేసే లేదు కదా మనకి పెట్టుకునేకి. ఇలా సజ్జలు, మళ్ళీ షోకేస్ లాంటి ఏమి కబోర్డ్స్ ఏమీ లేవు, అన్నీ ఇక్కడే అరేంజ్ చేసేసుకున్నాను. సూది, దారం అవన్నీ సపరేట్గా పెట్టుకున్నాను అక్కడైతే, దానికని సపరేట్గా. ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ ఒకే దిక్కన పెట్టుకున్నాను. ఈ చైన్ వచ్చేసి అమ్మ తీసుకొచ్చింది. వాళ్ళు ట్రిప్ పోయిండ్రని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అప్పుడు తీసుకొచ్చునింది. ఇవి వచ్చేసి 120-200 ఉంటాయి కదా కాలు గజ్జలు, అవి పాప కోసం తీసుకున్నాను. ఇలా జ్యువెలరీస్ అన్నీ ఇలా సర్ది పెట్టుకుంటా ఉన్నాను. వద్దనుకొని అని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి గవ్వలు. లాక్డౌన్లో అయితే మాకు చాలా హెల్ప్ అయింది. ఆడుకుంటా ఉన్నాం అందరం, ఫ్యామిలీ అంతా, నేను, మా హస్బెండ్, పిల్లలు అందరినీ. హస్బెండ్ కూడా హాలిడే చేసుకునేది కదా 1 month అప్పుడు, లాక్డౌన్ అప్పుడు. ఇలా గవ్వలు తెచ్చుకొని ఇంట్లో ఆడుకుంటా ఉన్నాము. ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఇలా సర్దేసుకుంటా ఉన్నాను.
ఇవి వచ్చేసి ముత్యాలు. హస్బెండ్ హౌస్ స్టేషన్కి పోయినప్పుడు తీసుకువచ్చిండనమాట ఈ ముత్యాలని. నేను ఇలా చైన్ లాగా వేసి పెట్టేసుకున్నాను. ముత్యాలన్నీ పోకుండా ఇలా ఒక దారంలో అన్నీ వేసి పెట్టినాను. చైన్ చేపియాలనుకుంటున్నాను కానీ కుదరటం లేదు. ఒక చిన్నది ముత్యాల దండ అయితే నేను వేసుకున్నాను. వేడికి వచ్చేసి ముత్యాల దండ నల్లగా అయిపోద్ది, అందుకని వేసుకోవటం లేదు, తీసి పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఊరికలా. బాగుంది కదా ముత్యాల దండ, చాలా బాగుంటుంది ఏ డ్రెస్కి అయినా కానీ, శారీస్ కన్నా డ్రెస్కి అయినా కానీ. ఇప్పుడు వేసుకున్నాను. వేడి ఒళ్ళు మనకి వేడి అన్నప్పుడు అది ముత్యాల దండ వచ్చేసి నల్లగా మారుద్ది. అలా మారిందని నేను తీసి పెట్టేశాను. అన్నీ ఆ ర్యాక్లో సర్దేసుకున్నాక మళ్ళీ మిర్రర్లో పెట్టేశాను ఆ ర్యాక్ని అయితే. ఇలా ఐటమ్స్ ఏమేమి ఉంటాయని చూసేసుకుంటున్నాను. మళ్ళీ కింద షెల్ఫ్లో అయితే ఇవన్నీ పెట్టేసుకున్నాను. కింద షెల్ఫ్లో మిర్రర్ది. దీంట్లో వచ్చేసి జడకేసుకునే మాత్రమే పెట్టేసుకున్నాను. ఇలా బ్యాగ్లో పెట్టేసుకొని ఉత్త జడకేసుకునే ఐటమ్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్లు. ఈ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి ఫుల్ ప్యాకెట్ 20 రూపీస్ అనమాట. ఒక అంకుల్ వస్తారు ఇంటికాడికి అమ్మేకి. ఫుల్ ప్యాక్ వచ్చేసి 20 రూపీసే. ఇలా అన్ని కలర్స్ ఇలా ఉన్నాయి కదా. ఒక్క దాంట్లో వచ్చేసి ఒక 8 లేదంటే 12 అలా ఉంటాయి అనమాట ఒక్క ప్యాక్లో. అందుకు ఇలా ప్యాకెట్స్ అవి తీసి పెట్టేసుకుంటాను. పాప ఉంది కదా, పాపకి 2 జట్లు వేసేకైనా తనకి బట్టలు వేసినప్పుడు కలర్ మ్యాచింగ్ ఉండే కనేసి ఇలా అన్ని కలర్స్లో అన్ని డిజైన్స్లో అయితే అంకుల్ కాడ వచ్చినప్పుడు కొత్త డిజైన్స్ ఏది వచ్చినా నేనైతే తీసేసుకుంటాను. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే ఎవ్వరూ రారు ఇక్కడికి ఏరియాకి అయితే. అస్సలు ఎవరు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా అస్సలు ఎవ్వరూ రారు. ఎప్పుడో ఒకసారి వస్తారు, వారానికి ఒకసారి అన్నట్టుగా. అప్పటికి మనమైతే కూరగాయలు అన్నీ తెచ్చేసుకుంటాం. అలా చూసుకునేది ఎవరు వచ్చేది కూడా లేదు సరిగా. మనం ఎవరు తీసుకోము కదా, మనమైతే ఇంట్లోనే ముందుగానే రెడీ చేసి తెచ్చి పెట్టుకుంటాం వెజిటేబుల్స్ అవన్నీ. ఇంకా వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు తీసుకోరు, అందుకని సరిగా ఎవ్వరూ రారు కూడా ఈ లైన్కి, ఈ ఏరియాకి అసలు. ఇది వచ్చి మా పాప ఫోటో. ఫస్ట్ ఇది వచ్చేసి ఇంకా ఎంటికలకి తీసుకోవాలి, ఇంకా ముందు రోజుది అనమాట ఫోటో. ఆ నెక్స్ట్ రోజు మేము ఇంకా గుడికి పోయామన్నమాట పాపకి ఎంటికలు తీసేకి, పాపకి బాబుకి. అప్పుడు పోయి ఫోటో తీసుకొని వచ్చాము. ఇంకా ఫొటోస్ అన్నీ అలాగే ఎత్తి పెట్టేసుకున్నాను. అవన్నీ చూసుకొని ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇంకా రబ్బర్ బ్యాండ్లు, పిన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి సర్దేసుకుంటున్నాను. ఇవి వచ్చి చిన్న చిన్న క్లిప్స్. ఇవి 6 ఉంటాయి. ఇవి వచ్చేసి ఇవి కూడా 20 రూపీసే. 6 క్లిప్స్ ఉంటాయి. మనకి బయట వచ్చేసి ఒకటే 5 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చి 20 రూపీస్ వచ్చేసి 4 క్లిప్స్ అనుకోవచ్చు. మిగతా 4 2 ఎక్స్ట్రా క్లిప్స్ అయితే వస్తాయి కదా, నేను అందుకని తీసి పెట్టేసుకుంటాను అవసరానికి. మళ్ళీ పిన్స్, అది ఫుల్ సెట్ ఉంటుంది. పిన్స్ వచ్చేసి అవి కూడా 20 రూపీసే. ఏమైనా తీసుకోవచ్చు అంకుల్ కూడా, 20 రూపీస్ మాత్రమే. ఇంకా ఇక్కడైతే ఎవరు రారు. ఇప్పుడు ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుంటే చూసుకోవాలి. అంకుల్ కొత్త ఐటమ్స్ ఏమొచ్చినా కానీ ఇంటికాడికి వచ్చి అరుస్తూ ఉంటాడు అనమాట తీసుకోమనేది. అప్పుడు పోయి కొత్త ఐటమ్స్ ఏమైనా ఉంటే నచ్చితే మాత్రం తీసుకుంటూ ఉండేదాన్ని. ఈ ఫొటోస్ అన్నీ ఇలా చూసి సర్దేసుకుంటున్నాను. అది వచ్చేసి మేము కోట్లింగేశ్వరికి పోయినప్పుడు తీసుకున్న ఫోటో. ఇంకా ఐటమ్స్ మళ్ళీ ఇలా ఫొటోస్ అన్నీ సర్ది పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసినాక మనకి బెల్ బటన్ అనేది వస్తుంది. బెల్ బటన్ ఒత్తినమంటే నేను చేసిన వీడియోస్ అయితే ఆటోమేటిక్గా మొబైల్కి అనేది వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి. నేను చేసిన వీడియోలో ఏ పార్ట్ మీకు ఒక్కటైనా నచ్చద్ది కదా, దానికోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మంచి కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా వైపర్ తీసుకొని అంతా క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇంకా అన్నీ అలాగే సర్ది పెట్టేసుకుంటాను. ఇంకా కింద కూడా సర్దేసుకుంటాను. ఇలా వైపర్తో అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా అన్నీ సర్ది పెట్టేసుకుంటాను. నెయిల్ పాలిష్, ఇంకా నెయిల్ పాలిష్ కూడా అంకుల్ కడే తీసుకునింది ఆల్మోస్ట్ అన్నీ. ఇవి కూడా 20 రూపీస్ మాత్రమే. ఇంకా ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. పాప బర్త్డేకి అనేసి మీషోలో ఫుల్ కిట్ ఉంటుంది. ఆ కిట్ అయితే ఆర్డర్ చేశాను పాపకి అనేసి. దాంట్లో 4 నెయిల్ పాలిష్ వచ్చినాయి, ఇలాంటి షైనింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో కలర్స్లో 4 వచ్చినాయి.
ఇంకా నెయిల్ పాలిష్లన్నీ ఇలా సర్ది పెట్టేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ అంకుల్ కాడే తీసుకునింది నెయిల్ పాలిష్లు కూడా 20 రూపీస్ ఒకటి. ఇంకా ఐటమ్స్ అన్నీ ఇలా కింద సర్ది పెట్టేసుకుంటున్నాను మిర్రర్లో కింద ర్యాక్లో. ఇంకా సోప్స్ అవన్నీ కూడా ఇక్కడే సర్దుకుంటున్నాను. ఆ రూమ్లో వచ్చేసి వేరే మిర్రర్ స్టాండ్ ఉంది కదా, అది కూడా సర్ది పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ అవన్నీ ఇలా మిర్రర్ని అయితే సర్దేసుకుంటున్నాను. నాకడైతే ఎక్కువ మేకప్ ఐటమ్స్ ఏమీ లేవు. నేను ఇంతకు ముందు యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు డేట్ అవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ పారేసాను. అవి యూజ్ చేస్తున్నా కానీ నా స్కిన్ అయితే ఈ మధ్య చాలా పాడైపోయేసింది. మొహం పైన అయితే పింపుల్స్ అనేది ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అస్సలు లేవు మొహం పైన పింపుల్స్ ఏమి కూడా. ఇప్పుడైతే చాలా వచ్చేస్తున్నాయి. అందుకనేసి ఏమి యూజ్ చేయటం లేదు ఫేస్కి అయితే. ఏం పూసిన ఫేస్కి అయితే వెంటనే పింపుల్స్ అనేది వచ్చేస్తున్నాయి. అందుకే అన్నీ అవాయిడ్ చేశాను. డేట్ అయినా అన్నీ పారేసాను. ఇంకా కొత్తగా ఒకవేళ ఫంక్షన్స్కి వాటికైతే పర్చేస్ చేయాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఏమి అక్కడ ఐటమ్స్ ఏమీ లేవన్నమాట మేకప్కి సంబంధించింది. ఇంకా పింపుల్స్ వస్తే అంతకు బాగుండదు కదా అనేసి ఇంకా ఫేస్కి అయితే ఏం అప్లై చేయటం లేదు. ఇంకా ఫంక్షన్స్ ఏమైనా వస్తే నేనైతే పర్చేస్ చేయాలి ఫేస్కి. ఇంకా ఇలా అన్ని ఐటమ్స్ అయితే సర్దేసుకుంటా ఉన్నాను. ఇంకా మేకప్ సంబంధించినవి అయితే ఏమీ లేవు. ఒకవేళ నేను తీసుకున్నా కానీ పాప కాడైతే పాప ముందైతే అస్సలు ఏమీ ఉంచలేను. తను పోయి అన్నీ పూసేసుకునేది అన్నీ ఎంత గలీజ్ చేసేస్తూ ఉంది. లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఆ లిప్స్టిక్స్ కూడా ఎక్కడ వేసిందో తెలియదు. తను పూసుకొని అస్సలు ఐటమ్స్ ఏమీ ఉంచదు అక్కడ పెట్టినా కానీ. అందుకని అసలు తీసుకునే కూడా ఇంట్రెస్టే ఉండదు. తను అన్నీ గలీజ్ చేసి పెట్టేస్తూ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ తను పూసుకుంటుంది. నీ స్కిన్కి పూసుకోకూడదమ్మా అని చెప్పినా కానీ తను వినుకోదు. అందుకనేసి ఎందుకు వచ్చిన రిస్క్ అని నేను అస్సలు యూస్ చేయటం లేదు. ఇంకొకరిని పర్చేస్ చేస్తే ఇంకా బీరువాలు ఎత్తి పెట్టుకోవాల్సిందే. ఇంకేం చేసేది అనేసి నేనైతే ఎక్కువ పర్చేస్ కూడా చేయను. ఇంతకుముందు అయితే అసలు నెయిల్ పాలిష్లు అన్నీ అలాగే పారేసాను. మా చిన్నబాబు తీసుకొచ్చి అన్నీ పడేస్తాడు అనేసి నెయిల్ పాలిష్లు అయితే కొత్త అన్నీ అలాగే పారేసాను. ఇప్పుడు కొంచెం పెద్దోడు అయింది కదా, ఇప్పుడు మా చిన్నబాబు అంత ప్రాబ్లం లేదు. కానీ పాప అయితే అన్నీ యూజ్ చేస్తుంది. నేను మిర్రర్ కాడ ఏం పెడతానో అన్నీ తీసి యూజ్ చేస్తుంది. తను ఐబ్రో పెన్సిల్, లిప్ లైనర్ అన్నీ, ఒకవేళ ఫౌండేషన్ అవి కూడా పెట్టున్నా కానీ తను అవి కూడా తీసి యూజ్ చేసుకుంటుంది అనమాట. ఫౌండేషన్ క్రీమ్ అవన్నీ మన స్కిన్కి పూయకూడదమ్మా ఇటాటి అని చెప్పినా తను వినుకోదు. అందుకని నేను కూడా తీసుకునేది మానేశాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఒక థ్రెడ్ కట్టేసాను. ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను థ్రెడ్ కట్టేసుకొని. ఇంకా వైపర్ తీసుకొని కంప్లీట్గా మిర్రర్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఫుల్ బ్యాక్ సైడు మొత్తం అంతా మిర్రర్ అంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకునేస్తాను. నాకు వైపర్తో క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపించేస్తుంది. మనకి త్వరగా నీట్గా క్లీన్ అయిపోయేస్తుంది వైపర్తో క్లీన్ చేయడం ఈజీ అనిపించేస్తుంది. వైపర్ తీసుకొని అంతా నీట్గా క్లీన్గా తుడిసేసుకుంటాను మిర్రర్ని అంతా. ఇలా నీట్గా క్లీన్గా మిర్రర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే గోకుల్ శాంటలే యూజ్ చేస్తాను. నేనైతే బయటికి పోయి పౌడర్ తీసుకోవడం అంటే గోకుల్ శాంటలే ఆల్మోస్ట్ యూజ్ చేస్తాను. లేదంటే పాండ్స్లో మనకి శాండిల్తో కూడా వస్తుంది కదా, అది యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇంకా ఇలా మిర్రర్ అయితే రెడీ చేసుకున్నాను. కదా అయిన తర్వాత కొంచెం ఆఫ్టర్నూన్ అయితే పనుకునేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలా కట్లెట్ చేస్తున్నాను. ఇంకా కట్లెట్కి వచ్చేసి పోహా వేసాను. పోహా, మళ్ళీ ఆలు, మళ్ళీ స్వీట్ కార్ను, క్యాప్సికమ్, నాకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసి ఇలా కట్లెట్ అయితే చేసేసుకుంటున్నాను. క్యారెట్ అయితే తురిమి వేసాను క్యారెట్ని.
ఇక్కడ మిక్చర్ రెడీ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని బాల్స్ లాగా చేసుకుంటున్నాను. కట్లెట్ మిక్చర్ని ఇలా బాల్స్ లాగా చేసుకున్నాక నాకు అక్కడ కార్న్ఫ్లెక్స్ ఉన్నింది, అది లాస్ట్ మనకి పొడి ఉంటుంది కదా, అదైతే ఎత్తి పెట్టేస్తున్నాను. ఇంకా అలా కార్న్ఫ్లెక్స్ ఆ మిక్చర్లో అయితే ఇలా కోట్ చేస్తున్నాను. కట్లెట్ని కార్న్ఫ్లెక్స్లో ఇలా కోట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ వేసుకొని నేను జస్ట్ షాలో ఫ్రై లాగా ఫ్రై చేసుకొని ఎక్కువ ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చే వరకు. క్లైమేట్ కూడా ఒకలాగా ఉంది, ఒక 3-4 డేస్ నుంచి అయితే అస్సలు చలి చాలా ఉంది. ఇంకా వేడివేడిగా అందరం కట్లెట్ తిన్నాము, అప్పటికి అస్సలు సరిపోలేదు పిల్లలకి అయితే కట్లెట్లు ఇంకా కావాలి అంటున్నారు. అంత చలిగా ఉంది, వేడివేడిగా తినాలనిపించేసింది. చాలా సూపర్గా వచ్చినాయి కట్లెట్లు అయితే, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా. పిల్లలైతే కెచప్స్తో తినిండ్రు. ఇలా బాగా ఫ్రై చేసుకుని ఒక్కొక్కటి తీసేసుకుంటా ఉన్నాను. ఇంకా షేప్ అనేది మన ఇష్టం కదా, ఎలా కావాలో అలా షేప్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇలా 2 టైప్స్లో చేసుకున్నాను. ఒకటి జస్ట్ రౌండ్గా, ఒకటి ఇలా సిలిండ్రిక్ లాగా చేసుకున్నాను షేప్స్ అయితే. పైన అయితే చాలా క్రిస్పీగా ఉంది, కార్న్ఫ్లెక్స్ వేసాను కదా. పిల్లలకి అయితే కెచప్ వేసి ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ అయితే కెచప్తో తినరు కదా, మా హస్బెండ్ కోసం అనేసి ఇలా గ్రీన్ చట్నీ చేస్తున్నాను. ఓకే, గ్రీన్ చట్నీ అయితే చేసేసాను. హస్బెండ్ వస్తుడు అనుకుంటే హస్బెండ్ అయితే వాన వస్తుందని నేను ఇంకా రాలేదు. హస్బెండ్ అయితే ఇంకా అన్నీ అయిన తర్వాత ఈవినింగ్ ఇలా పూజ చేసేసుకున్నాను. ఇంకా నేను పూజ చేసుకునే టైంకి మా హస్బెండ్ వాళ్ళ చిన్న ఆయన వాళ్ళు వచ్చిండ్రు. పూజ అంతా అయ్యే లోపల ఇంకా పెళ్ళి ఉందని చెప్పాను కదా, లాస్ట్ దీపావళికి అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా, చిన్న ఆయన వాళ్ళ పాప వాళ్ళ అన్నది పెళ్ళి అని చెప్పాను కదా, అందుకే పెళ్ళి కార్డు ఇచ్చేకి అంకుల్ మళ్ళీ ఆంటీ వచ్చిండ్రు. ఇంకా అంకుల్ ఆంటీ వచ్చి మళ్ళీ పెళ్ళి కార్డు ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోయిండ్రు. ఇంకా చాలామందికి ఇలా అమ్మ టైం అవుతూ ఉంది అనేసి ఇంకా అంకుల్ ఆంటీ అయితే ఇలా పెళ్ళి కార్డు ఇచ్చేసి బయలుదేరేసిండ్రు. ఇంకా ముందైతే అంకుల్ ఆంటీలకి దగ్గరగా ఉన్నాము, ఒక లైన్ మాత్రం తేడాగా. ఇప్పుడైతే చాలా దూరం వచ్చేసాము. అంకుల్ వాళ్ళు అదే అంటుండ్రు, చాలా దూరం వచ్చేసిండ్రు కదమ్మా అనేసి. కానీ ఏరియా ఈ ప్లేస్ అంతా చాలా సూపర్గా ఉంది, కానీ దూరం అయిపోయింది అని చెప్తా ఉన్నారు ఆంటీ వాళ్ళు. ఇంకెప్పుడైనా అట్ట వచ్చినప్పుడు వస్తాంలే అని చెప్పేసి ఆమె ఇంకా కాడిచ్చి బయలుదేరిపోయిండ్రు. Thank you for watching.